చేశారు, జర్నలిస్ట్ అరెస్ట్ చేశారు. ఊపా చట్టం లాంటి చట్టం 1919లోనే వచ్చింది, 1856లోనే వచ్చింది ఈ చట్టం. అప్పటికప్పుడు దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. 1919లో వచ్చిన రౌలట్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా రాసినా, ఎవరైనా సభలు పెట్టినా నేరం. డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. ఇది ప్రభుత్వం ఒక అధికారాన్ని తీసుకున్న చట్టం. ఆ సందర్భంలో ఏం చేశారంటే పంజాబ్లో 2 స్వాతంత్రోద్యమ నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం బహిష్కరించింది. పంజాబ్ ఆ ప్రాంతం నుంచి, అమృత్సర్ అనే పట్టణం నుంచి వాళ్ళని బహిష్కరించింది. వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడన్నా వెళ్ళి బతకాలి, ఎక్కడన్నా వెళ్ళి జీవించాలి. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ, వాళ్ళు మా నాయకులు, ఒక ఆయన డాక్టర్ సత్యపాల్, వీళ్ళందరూ మా నాయకులైన వాళ్ళని, మాకు వైద్యం చేసే వాళ్ళని, మమ్మల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఇక్కడ ఉండొద్దని మీరు బహిష్కరిస్తారని చెప్పి ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి వాళ్ళందరూ మాట్లాడుకోవడం కోసం ఒక సభ పెట్టుకున్నారు. జలియన్ వాలాబాగ్ పార్కులో సభ పెట్టుకున్నారు. ఆ జలియన్ వాలాబాగ్లో సభ పెట్టుకుంటే, మేము ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని అమలు చేయకుండా మీరు సభ పెట్టుకుంటారా, మేము సభనే వద్దంటే మీరు సభ పెట్టుకుంటారని బ్రిటిష్ వాళ్ళు ఒక 300-400 మంది పోలీసులను తీసుకొని అక్కడికి వచ్చారు. డయ్యర్ అనేటటువంటి ఒక పోలీస్ అధికారి అక్కడికి వచ్చాడు. ఆ డయ్యర్ అనే అధికారి అక్కడికి వచ్చి ఏమాత్రం హెచ్చరించకుండా డైరెక్ట్గా పోలీసులకి ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఫైరింగ్ చేయమని. ఫైరింగ్ మొదలైంది. మీరు ఎప్పుడైనా జలియన్ వాలాబాగ్ వెళ్తే లోపలికి వెళ్ళడానికి ఒక మనిషి మాత్రమే వెళ్ళడానికి జాగా ఉంటుంది, ఒకే ఒక మనిషి వెళ్ళగలరు. దానికి ఇంకెక్కడ దారి ఉండదు, బయటకు వెళ్ళడానికి ఒక పెద్ద కోట లాగుంటాయి చుట్టూ గోడలు. లోపలికి వెళ్ళిన వాళ్ళ మీద ఫైరింగ్ జరిగితే, కాల్పులు జరిగితే ఏం జరుగుతుంది? అందరూ చనిపోతారు. తమ జీవితాలను రక్షించుకోవడానికి, ప్రాణాలను రక్షించుకోవడానికి ఎవరికి వాళ్ళుగా గోడల పాకారు. గోడ ఎక్కి పారిపోదామని గోడలైన పాకుతూ ఉంటే బుల్లెట్ వచ్చి తగిలి సగం గోడ ఎక్కిన వాడు బుల్లెట్ తగిలి కింద పడి చచ్చిపోయారు. ఒక పెద్ద బావి ఉంటుంది, ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రక్షించుకోవడానికి ఆ బావిలో దూకారు. ఒకరి మీద ఒకరు దూకి ఏం చేశారు? చచ్చిపోయారు. ఇట్లా కొన్ని 100 మంది చనిపోయారు. సరే, వాడు కాల్పు జరిపి వెళ్ళిపోయాడు. జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. నెత్తుడితో తడిసి ఉన్నటువంటి నేల అది, ఆ ప్రాంతం అంతా. ఆ నెత్తుడితో తడిసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూసినటువంటి మీలాంటి వయస్సు కలిగిన వాడు, 1907లో పుట్టినటువంటి ఒక వ్యక్తి 1920 వచ్చే నాటికి తన వయసు ఎంత ఉంటుంది? 14 ఏళ్ళు ఉంటాయి. అంటే ఇక్కడ కూర్చున్న మీకన్నా తక్కువ వయసు, 10th క్లాస్ వయసు కలిగినటువంటి వ్యక్తులు. భగత్ సింగ్ ఆ సంఘటన చూసి చైతన్యం పొంది స్వాతంత్ర పోరాటంలోకి వచ్చాడు. ఒక సంఘటన భగత్ సింగ్ జీవితాన్ని మార్చేసి, అప్పటి వరకు తన కుటుంబంలో, తన చుట్టుపక్కల బంధువులు చాలామంది కర్తార్ సింగ్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని వాళ్ళ నాన్న చెబుతూ ఉంటే విన్నాడు. కానీ స్వయంగా బ్రిటిష్ వాళ్ళు ఎంత దుర్మార్గులో చూశాడు. ఆ నెత్తురుతో తడిసినటువంటి నేల, ఆ నేల మీద ఉన్న మట్టి, ఆ మట్టిని తీసుకొని వచ్చి ఒక సీసలో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడట. రోజు ఆ నెత్తురుతో తడిసిన మట్టిని చూసేవాడట. వాళ్ళ అక్క అడిగిందట, ఎందుకు ఈ మట్టిని చూస్తున్నావు అని అంటే, ఇంతమంది చావుకు కారణమైన వాడిని చంపాలి అనే కోరిక నా మనసులో. ఆ కోరిక నిరంతరం మండుతూ ఉండాలి. నేను మర్చిపోతాను, ఎక్కడైనా మర్చిపోతానేమో అనే భయంతో దీన్ని చూస్తూ ఉంటే నా నెత్తురు మరుగుతూ ఉంటుంది. సలసల కాగే నెత్తురు అంటాం కదా, అలా నెత్తురు మరుగుతూ ఉండాలి నిరంతరం. అట్లా నెత్తురు మరుగుతూ ఉండాలంటే అది చూస్తూ ఉండాలి అనుకున్నాడు 14 ఏళ్ల పిల్లవాడు. అది భారతదేశ స్వాతంత్ర ఉద్యమ గమనాన్ని మార్చేసింది. 1927 వచ్చే నాటికి సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ అనేవాడు ఒక అధికారి, బ్రిటిష్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ భారతదేశంలో పరిపాలన ఎలా కొనసాగుతుందో తెలుసుకోవడానికి ఇండియాకు వచ్చింది. మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ సైమన్ గో బ్యాక్ అని దాన్ని వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఆర్య సమాజ్ వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళు అందరూ సైమన్ గో బ్యాక్ అని ఉద్యమాలు జరుగుతున్నాయి. పంజాబ్లో లాలా లజపతి రాయ్ నాయకత్వంలో సైమన్ గో బ్యాక్ అని పోరాటం నడుస్తూ ఉంది. అప్పటికి 20 ఏళ్ల వయసు వచ్చిన భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ పోరాటంలో భాగంగా ఒక యువకుడిగా, ఇక్కడ మీలో చాలా మంది 20 ఏళ్ల వయసు ఉంటుంది. ఏం చేస్తారు యువకులు అంటే, దేశాన్ని మార్చడానికి కావలసిన ఆలోచన చేస్తారు. 1927లో సైమన్ గో బ్యాక్ అనే పోరాటంలో భగత్ సింగ్ అందరినీ ఏకం చేసి సైమన్ను రైలు దిగకుండా నిలవరించారు. పంజాబ్లో అడుగు పెట్టనివ్వలేదు సైమన్, ఎక్కడికక్కడ బైకాట్ చేశారు. ఆ బైకాట్ చేసేటప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేస్తే లాలా లజపతి రాయ్ ముందున్నాడు. ఆ ముందున్న లాలా లజపతి రాయ్
తల మీద సాండర్స్ అనే ఒక పోలీస్ అధికారి లాఠీ తీసుకొని కొడితే ఆయన తలకి గాయమైన ఆయన తీసుకెళ్లి భగత్ సింగ్ వీళ్ళ మిత్రులందరూ తీసుకెళ్లి హాస్పిటల్లో వేస్తే హాస్పిటల్లో చనిపోయాడు లాలా లజపత్ రాయ్. రెండో సంఘటన తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నది. ఎప్పుడైతే జలియన్ వాలాబాగ్ జరిగిందో, జలియన్ వాలాబాగ్ తర్వాత గాంధీ ఒక పిలుపిచ్చాడు, సహాయ నిరాకరణ ఉద్యమం పిలిపించాడు. సహాయాన్ని నిరాకరించాలి. ఎవరికి నిరాకరించాలి? బ్రిటిష్ వాళ్ళకి నిరాకరించాలి. లాయర్లు కోర్టుకు వెళ్ళొద్దు, టీచర్లు స్కూల్కి వెళ్ళొద్దు, ప్రొఫెసర్లు యూనివర్సిటీకి వెళ్ళొద్దు, జడ్జీలు అన్ని ఆఫీసులన్నీ బంద్ కావాలి. అది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు, భారతీయులు పాల్గొంటే చౌరా చౌరి అనే ఒక సంఘటన, చౌరా చౌరి అనే ఒక చోట ఉత్తరప్రదేశ్లో అందరూ మౌనంగా వెళ్తూ ఉన్నారు. ప్రజలందరూ ర్యాలీ తీసుకొని మౌనంగా వెళ్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే ప్రజలకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధించి లాక్ చేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారు. మౌనంగా శాంతియుతంగా వెళ్తున్న ప్రజల మీద పోలీసులు దాడి చేస్తే ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళను బంధించి తగలబెట్టారు. తగలబెడితే గాంధీ ఏం చేశాడంటే వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెనక్కి తీసుకున్నాడు. స్టాప్ చేసినప్పుడు భగత్ సింగ్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన అప్పటికి చిన్న పిల్లవాడే. ఏం చేయాలి, ఎందుకు? ఆయన కూడా అక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఉండి పిల్లలందరినీ ఏకం చేసి పోరాటంలో పాల్గొన్నాడు. ఆపేస్తున్నానంటే ఎందుకు ఆపేస్తున్నావు అంటే ఒక హింస జరిగింది. గాంధీ ఏం నమ్ముకున్నాడు? అహింస నమ్ముకున్నాడు. నేను అహింసను నమ్ముకున్నాను, అహింస ప్రకారం పనిచేస్తాను. కానీ పోలీసులను తగలబెట్టడం అనేది తప్పు, అందుకే నేను పోరాటం ఆపేస్తాను. ఎందుకు తగలబెట్టారు పోలీసులను ఎందుకు తగలబెట్టారనే ప్రశ్న వేసుకోవాలి గాంధీ. వేసుకోలే. తగలబెట్టారు గనక, హింస జరిగింది గనక ఉద్యమాన్ని ఆపేస్తున్నా అన్నాడు. హింస ఎందుకు జరిగిందనే ప్రశ్న వేసుకోవాలి గాంధీ. ప్రశ్న వేసుకోలేదు. దాన్ని విరమించినందుకు కూడా భగత్ సింగ్ కోపం వచ్చింది. ఇట్లా దేశంలో సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు విద్యార్థి యువత ఏం చూస్తారు, ఏం ఆలోచిస్తారంటే, ఇక వాళ్ళు ఏమనుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు మన మీద కాల్పులు జరుపుతున్నారు, చంపేస్తున్నారు, మనల్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు, మన నాయకుల మీద దాడి చేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి ఇట్లా మనం మౌనంగా ఉంటే ఎట్లా? భయం ఉండాలి కదా ఎవరికైనా. భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి అంటారు కదా. భయం భక్తి లేకుండా తిరుగుతున్నారని అంటారు కదా. భయము భక్తి రెండు ఏదో ఒకటి ఉండాలి మనిషికి అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని భయం పుట్టించాలి. ఎవరిలో భయం పుట్టించాలి? బ్రిటిష్ వాళ్ళలో భయం పుట్టించాలి. భయం పుట్టించిన వాడు మళ్ళీ ఇంకోసారి మన దగ్గరికి రాడు. అందుకే ఏం చేశారంటే మనం ఒక సంఘం పెట్టుకోవాలనుకున్నారు. మీలాంటి యువత అందరు కలిసి, వాళ్ళందరూ కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అని ఒక సంఘాన్ని పెట్టుకున్నారు 1928లో. విద్యార్థి సంఘం భారతదేశంలో నిర్మాణమైన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఇదే. ఆ తర్వాత మీది హిందుస్థాన్ సోషల్ రిపబ్లిక్ అసోసియేషన్. నిజానికి ఇది విద్యార్థి సంఘం కాదు, ఒక పొలిటికల్ పార్టీ లాంటిది. అందుకే నేను విద్యార్థి సంఘం అని చెప్పట్లేదు దాన్ని. కానీ దాంట్లో పని చేస్తున్న వాళ్ళు మాత్రం విద్యార్థులు. ఎవరెవరు? భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, రాజ్గురు, సుఖదేవ్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు. టెలిఫోన్ లేదా ఆ రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళు పట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా అందరూ అనుకున్నారు. అనుకుని ఒకరోజు మనం ఢిల్లీలో కలవాలనుకున్నారు. అందరూ ఢిల్లీలో కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని సంస్థను అనౌన్స్ చేశారు. ఆజాద్ చంద్రశేఖర్ దానికి కమాండర్ ఇన్ చీఫ్, ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్. ఇక సంఘం కార్యకలాపాలు మొదలు పెట్టాలనుకున్నారు. ఎట్లా మొదలు పెట్టాలి? వాళ్ళు ఏమనుకున్నారు? భయం పుట్టించాలనుకున్నారు కదా. అందుకే భయం పుట్టించాలనే ఉద్దేశంతో ఒక రెండు ప్రధాన సంఘటనలు చేయాలి. ఒకటి, ఢిల్లీ అసెంబ్లీలో బాంబు వేయాలి అనుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోనే బాంబు వేయాలి. ఎందుకు వేయాలి బాంబు? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు రెండు చట్టాలను తీసుకొస్తున్నారు. ఒకటి కార్మిక డిస్ప్యూట్ యాక్ట్ ఒక చట్టం, రెండు ప్రజాభద్రత చట్టం. ఈ రెండు చట్టాలు మనకి వ్యతిరేకం, అంటే ప్రజలకు వ్యతిరేకం, భారతీయులకు వ్యతిరేకం. ఈ రెండు చట్టాలు వ్యతిరేకం కనుక మనం ఏం చేయాలి? దీన్ని వ్యతిరేకించాలి. బయట మనం ఎంత మొత్తుకుని ఎవడ పట్టించుకుంటలేడు కనుక ఏం చేయాలి? డైరెక్ట్గా అసెంబ్లీలోకి వెళ్ళాలనుకున్నారు. సెంట్రల్ అసెంబ్లీ అంటే ఇప్పుడు పార్లమెంట్ భవనం, ఇప్పుడు ఏదైతే ఓల్డ్ పార్లమెంట్ ఉందో అది సెంట్రల్ అసెంబ్లీ. అప్పుడు అందులోకి వెళ్ళి స్పీకర్ ఇట్లా కూర్చున్నాడు. సరిగ్గా స్పీకర్ ముందు పొగ బాంబు వేశారు. స్పీకర్ ముందు పొగ బాంబు వేసి పారిపోవాలి కదా, పారిపోలేదు. దొంగలైతే పారిపోతారు, దొంగలు కాదు కదా వాళ్ళు, దేశభక్తులు. పారిపోకుండా బయటకు వచ్చి మంచి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. ఏమున్నది కరపత్రంలో? బ్రిటిష్ వాళ్ళు మీరు చెవిటి వాళ్ళలాగా ఉన్నారు, మేము చెప్పేది వింటలేరు, మా బాధలు వింటలేరు, మా నినాదాలు వింటలేరు, అందుకే చెవిటి వాళ్ళకి శంఖం ముదిన వినిపించదు, బాంబు శబ్దం అవసరమని మేము బాంబు వేశాం. మిమ్మల్ని చంపాలనుకుంటే ఈ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరినీ చంపేసే వాళ్ళం, ఒక్కని కూడా చంపలే.
ఎవరికి ప్రాణహాని తలపెట్టకుండా మా బాధ ఏంటో మీకు అర్థం కావాలని బాంబు వేశామని పొగ బాంబు అక్కడ వేసి దాన్ని కరపత్రాలు పంచారు. కరపత్రాలు పంచితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు భగత్ సింగ్ను ఉరిదీశారు. అంటే ఆ విధంగా భారతదేశంలో విద్యార్థులు ఎలాంటి పాత్ర నిర్వర్తించారు అనే విషయం మీకు అర్థం కావాలి. ఎలాంటి పాత్ర నిర్వర్తించారనే విషయం మనకు అర్థమైతే అప్పుడు దానికి తగిన ఒక 14 ఏళ్ల పిల్లలు, 17 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, మీ వయసు పిల్లలు ఈ దేశ గమనాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. తమ నిండు యవ్వనాన్ని దేశం కోసం. ప్రఫుల్ల చాకి 13 ఏళ్ల పిల్లవాడు. బ్రిటిష్ మహారాణి వస్తుంది, ఏం చేయాలా? కోపం ఉంది అంతే. బ్రిటిష్ వాళ్ళంటే కోపం. ఆమెను చంపాలా, స్త్రీయా పురుషుడా, మంచోళ్ళ చెడ్డోళ్ళ తెలియదు. బ్రిటిష్ వాళ్ళు అంతే. ఏం చేశాడు? బాంబు తీసుకెళ్ళి ఇసిరేశాడు. పాపం ఆమె ఏం కాలేదు, చావలేదు ఆమె. కానీ పిల్లవాడిని పట్టుకొని ఉరిదీశారు. 13 ఏళ్ల పిల్లవాడిని. అంటే ఒక మనిషి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఆ వయసులో? ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్న వాళ్ళని అడ్డుకోవడం ఎట్లా అని ఒక లక్ష్యంతో పనిచేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ క్రమంలో సాండర్స్ను తన ఇంటి నుంచి బయటకు వస్తుంటే, సాండర్స్ అంటే లాలా లజపత్ రాయ్ని చంపినటువంటి వ్యక్తి సాండర్స్, ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటే స్వయంగా భగత్ సింగ్ అందులో పార్టిసిపేట్ చేసి ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. లాలా లజపతి రాయ్ లాంటి దేశభక్తుని కాల్చి చంపినందుకు ఒక హెచ్చరిక పోలీస్ అధికారులకి. ఈ హెచ్చరిక ఏమిటి? ఇంకెవరైనా మీరు మా మీద దాడి చేస్తే, మా ప్రజల మీద దాడి చేస్తే మేము ఊరుకోం అనే హెచ్చరికనిచ్చారు అతన్ని చంపి. ఆ తర్వాత ఉద్దమ్ సింగ్ డయ్యర్ పంజాబ్లో జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపినటువంటి, అంతమంది చావుకు కారణమైనటువంటి వాడు డయ్యర్. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం సన్మానం చేస్తుంది ఆయనని. ఎందుకు సన్మానం చేస్తుంది? భారతీయులను చంపినందుకు సన్మానం చేస్తుంది. ప్రపంచంలో మనుషుల్ని చంపిన వాళ్ళను సన్మానం చేయటం అనే అంత దుర్మార్గం ఇంకెక్కడ ఉండదు. పాలస్తీన్లో చంపినటువంటి వాళ్ళకు సన్మానాలు జరగవచ్చు, ఇరాన్లో చంపినటువంటి వాళ్ళకు సన్మానం జరగవచ్చు, మావోయిస్టులను చంపినటువంటి వాళ్ళకు సన్మానాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. కనుక ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే రూపొందించిందో, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చట్టాలను అమలు చేసిందో, రూపంలో సారములో అవే చట్టాలు పేర్లు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు అమలు అవుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ రోజు ఉద్దమ్ సింగ్ ఏం చేశాడంటే, ఇంతమందిని చంపేస్తే ఇండియాలో నిన్ను సన్మానిస్తున్నారా, చూస్తని సంగతని వాడి దేశంలోనే అదే సన్మాన సభలో అక్కడికే వెళ్ళి ఆ సభలోనే చంపేశాడు. అంటే ఒక యువకుడు ఏం చేయగలడు? బ్రిటిష్ దేశం తినడానికి తిండి లేకపోతే పోయేటప్పుడు ఇక్కడ నుంచి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఒకటే లక్ష్యం, డయ్యర్ను చంపాలి. మరి ఓడలో డబ్బులు లేవు, తిండి లేదు, ఏం చేయాలి? రోజులు ప్రయాణం. ఇప్పుడంటే విమానం ఎక్కితే మనం 10 గంటల్లో ఇంగ్లాండ్లో ఉంటాం, 15 గంటల్లో ఇంగ్లాండ్లో ఉంటాం, 17 గంటల్లో అమెరికాలో ఉంటాం. ప్రపంచం అంతా చుట్టే 24 గంటలు సొంత విమానం ఉంటే. కానీ ఆ రోజుల్లో ఓడలో ప్రయాణం చేయాలి. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పడుతుంది. అంబేద్కర్ కొలంబియా నుంచి వచ్చేటప్పుడు పుస్తకమే రాశాడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఓడలో. అంత టైం పడుతుంది. మరి ఆ టైంలో ఏం తినాలనో అర్థం కాక ఎలుకలు, ఆ ఓడలో తిరిగే ఎలుకల్ని పట్టుకొని ఉద్దమ్ సింగ్ తిని బతికి మని ఉండాలి, అంటే జీవితం ఉండాలి, ప్రాణం ఉండాలి, ఎప్పటి వరకు? వాడిని చంపే వరకు ఉండాలి అని డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి చంపాడు. గోరెటి వెంకన్న రాశాడు ఈ సంఘటన మీద ఒక పాట రాశాడు. ఎక్కడికి వెళతావు తెల్ల కొడక, నీవు ఏడ దాగినా వదిలిపెట్టనని ఎత్తిన పిస్తలు ఎదలు దాచినవు, నావనెక్కినవు, ఓడనెక్కినవు, ఏరు దాటినవు, ఎల్ల దాటినవు, మేజరు డయ్యరు కొంపజేరినవు, కొడక నీవిక తలుసుకోర నీ తల్లిని తండ్రిని దేశంబాని, గురిపెట్టి గుండెల్లగాల్సినవు, పట్టినట్టి పగ తీర్చుకున్నవు, ఉద్దమ్ సింగు వీరుడా అని రాశాడు గోరెటి వెంకన్న. భగత్ సింగ్ మీద కూడా రాశాడు, దున్నే నాగటి చాళ్ళ చూసినవు, పంట ఇచ్చే ఆ విత్తుల బదులు తుపాకి మొక్కలు నాటమన్నవు, భగత్ సింగ్ మా అన్నయ్య అని భగత్ సింగ్ మీద కూడా రాశాడు గోరెటి వెంకన్న. పాప అమాయకంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అందులో విత్తనాలు వేస్తున్నారు, పల్లీలు వేస్తున్నారు, పల్లి మొలికెత్తుతుంది, మళ్ళీ పల్లీలు వస్తున్నాయి. తర్వాత మొక్కజొన్న వేస్తున్నారు, మొక్కజొన్న వస్తుంది. తుపాకులు కూడా గుండ్లు తీసుకెళ్ళి నాడితే తుపాకి మొలుస్తుంది అనుకున్నాడు ఆయన. చిన్నపిల్లవాడు కదా, ఏం తెలియదు కదా. వాళ్ళ నాయన్ని అడిగాడట. అడిగితే అమాయకంగా వాళ్ళ నాయన ఇది మొలికెత్తదు అని చెప్పాడు. ఇనుము ఇది మొలికెత్తదు అన్నాడట. సో అట్లా దున్నే నాగటి చాలు చూసినవు, పంట ఇచ్చే ఆ విత్తుల బదులు తుపాకి మొక్కలు నాటమన్నవు, భగత్ సింగ్ మా అన్నయ్య. సో ఇలాంటి వీరులందరూ యువత ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనాటి సమాజాన్ని మార్చడానికి ఎలాంటి పాత్ర నిర్వర్తించారో 1926 నుంచి 25 నుంచి మొదలు పెడితే 1930 ఆయనను ఉరిదీసే నాటికి ఒక సంచలనాన్ని సృష్టించారు.
28లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పడితే భగత్ సింగ్ను ఉరిదీసిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాల వరకు ఈ దేశమంతా భగత్ సింగ్ పేరునే తలుస్తుంది. గాంధీ పక్కకెళ్ళిపోయాడు. భగత్ సింగ్ పేరునే తలుస్తుంది దేశం అంతా. ఒకవేళ భగత్ సింగ్ బతికి ఉంటే ఈ దేశంలో గాంధీ చరిత్ర ఇంకోలా ఉండేది. ఇప్పుడు మనం గాంధీని ఎక్కువగా విమర్శిస్తే ఇది ఎవరికి లాభం జరుగుతుంది అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి లాభం జరుగుతుంది. అందుకే మనం గాంధీని, ఇప్పుడు గాంధీ కూడా మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఆ విధంగా గాంధీ భగత్ సింగ్ ఉరిశిక్ష సందర్భంలో కూడా మౌనంగా ఉన్నాడు. భగత్ సింగ్ను ఉరిదీశాడు. ఆయన కోర్టులోకి తీసుకెళ్లాడు భగత్ సింగ్ని. ప్రతి చోట జైలును ఒక పాఠశాలగా మార్చాడు. కోర్టును కూడా ఒక శిక్షణ శిబిరంగా మార్చాడు. బయట ఉన్నటువంటి వాళ్ళకి బాంబు ఎట్లా తయారు చేయాలో తెలియదు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే బాంబు తయారు చేయడం తెలుసు ఈ ముగ్గురికి. ఓకే, కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా అరెస్ట్ అయితే మనల్ని కోర్టుకు తీసుకెళ్తే మన బంధువులు వచ్చి మనల్ని కలవడానికి వస్తారు కదా అక్కడికి. అట్లా భగత్ సింగ్ను కలవడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్, హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ ఆర్మీ వాళ్ళు. వస్తే వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బాంబు ఎట్లా తయారు చేయాలో వాళ్ళకి నేర్పాలి, ఎవరికి కలవడానికి వచ్చిన వాళ్ళకి. కానీ మాట్లాడే అవకాశం ఉండదు, మాట్లాడనివ్వరు. ఎట్లా నేర్పాలి? జడ్జికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు బాంబు ఎట్లా వేశారని జడ్జి అడిగాడు. అడిగితే బాంబు ఎట్లా వేశారని చెప్పకుండా బాంబుని ఎట్లా తయారు చేశారో అక్కడి నుంచి మొదలు పెట్టారు కథని వీళ్ళు. ఆ బాంబుని ఎట్లా ఏ వస్తువులు కొన్నారు, ఎట్లా తయారు చేశారు, ఎట్లా కట్టుకున్నారు, ఇదంతా చెప్తూ ఉంటే అక్కడ కలవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? పెన్ను తీసుకొని మొత్తం రాసుకుంటున్నాడు. అంటే కోర్టును కూడా యుద్ధక్షేత్రంగా మార్చడం అంటే అది భగత్ సింగ్కే సాధ్యమైంది. సరే, అది అయిపోయిన తర్వాత చివరికిగా ఆయనకు ఊరి ఖాయమైంది. ఊరి ఖాయమైనప్పుడు కోర్టు వాంగ్మూలం ఇచ్చాడు భగత్ సింగ్. మీరు అందరూ తప్పక చదవాలి. భగత్ సింగ్ జీవిత చరిత్ర తప్పక మీరు చదివి తీరాలి. అందులో కోర్టు వాంగ్మూలం తప్పక చదివి తీరాలి. కోర్టులో ఒక పెద్ద వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన జడ్జి అడుగుతున్నాడు, నువ్వు బాంబు వేశావు, నువ్వు వాణ్ణి చంపావు, వీణ్ణి చంపావు అని ఇట్లా నేరారోపణ చేస్తున్నాడు. చేస్తుంటే ఏమడిగాడంటే, మీరు మా ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోకపోతే మేము నేరస్తులం అవుతాం, మా ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని ఒక పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో తెలుసా? ఉదాహరణకి ఒక డాక్టర్ ఉంటాడు, గుండె ఆపరేషన్ చేస్తాడు. గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గుండె ఆపరేషన్ చేయడం కన్నా ముందు డాక్టర్ మన చోత ఒక అంగీకార పత్రం తీసుకుంటాడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా జరిగి నువ్వు చనిపోతే డాక్టర్ దీనికి కారణం కాదు అని ఒక అంగీకార పత్రం తీసుకుంటాడు. గుండె ఆపరేషన్ కాదు, ఏ చిన్న ఆపరేషన్ చేసినా సరే మనతోన సంతకం తీసుకుంటారు, మన బంధువులతో సంతకం తీసుకుంటారు. భగత్ సింగ్ ఏమంటాడంటే, డాక్టర్ నిన్ను ఆపరేషన్ ఎందుకు చేస్తున్నాడు? నిన్ను బతికించాలని చేస్తున్నాడు, నిన్ను చంపాలని చెయ్యడు. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత నువ్వు చనిపోయినందుకు డాక్టర్ నేరస్తుడు కాదు. ఎందుకు కాదు అంటే, డాక్టర్ ఉద్దేశం ఏమిటి? నిన్ను బతికించడానికి ఆపరేషన్ చేస్తున్నాడు, అందుకే ఉద్దేశం పరిగణలోకి తీసుకోవాలి. ఒక సైన్యాధ్యక్షుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర సైన్యాధ్యక్షుడు, అతని సైన్యాధ్యక్షుడు, ఈ యుద్ధంలో కొన్ని కోట్ల మంది చనిపోతారు. కోట్ల మంది చనిపోవడానికి కారణం ఎవరు? యుద్ధం చేసిన సైన్యాధ్యక్షుడు అని నీవు శిక్ష వేస్తే, ఆ సైన్యాధ్యక్షుడు యుద్ధం ఎందుకు చేశాడు? ఆ దేశాన్ని కాపాడడం కోసం చేశాడనే ఉద్దేశం, మనుషుల్ని చంపాలని కాదు. ఉదాహరణకి భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు యుద్ధంలో పాల్గొన్నాడు అనుకోండి, మన వాళ్ళు 1,00,000 మంది సైనికులు చనిపోయారు అనుకోండి. చనిపోయినప్పుడు మన దేశ సైన్యాధ్యక్షుడిని తీసుకొచ్చి 1,00,000 మంది చనిపోవడానికి నీవే కారణం కనుక నీకు ఉరిశిక్ష వేస్తున్నామని కోర్టు వాళ్ళంటే ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఆయన యుద్ధం ఎందుకు చేశాడు? దేశాన్ని రక్షించడానికి చేశాడు. భగత్ సింగ్ అదే చెప్పాడు, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోకపోతే డాక్టరు నేరస్తుడు అవుతాడు, సైన్యాధ్యక్షుడు నేరస్తుడు అవుతాడు. తర్వాత సైన్యుడు కనిపెట్టినోడు ఉంటాడు కదా, ఈ సైన్యుడు కనిపెట్టినోడు ఎవడైతే ఉంటాడో ఆ సైన్యుడు కనిపెట్టినటువంటి వాడు దాన్ని ఒక పదార్థాన్ని తయారు చేయడానికి, అణుబాంబును తయారు చేయడానికి అణువును కనిపెడితే, దానికి సంబంధించిన టెక్నాలజీ కనిపెడితే, ఆ కనిపెట్టినటువంటి వాడు ఇది అణుబాంబు నువ్వు కనిపెట్టినవు కనుక దీన్ని తీసుకొని వేయటం మూలంగా అంతమంది చచ్చిపోయారు కనుక నువ్వు నేరస్తుడు అని ఎవరన్నా అంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీని శాస్త్రవేత్తలు సమాజాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కనిపెడతారు, దాన్ని ఎవరైనా వేరే రకంగా ఉపయోగిస్తే తప్పు వాళ్ళది కాదు కదా. కనుక అక్కడ ఆయన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగా మా ఉద్దేశం ఏమిటి? మిమ్మల్ని చంపాలని మేము బాంబు వేయలే, మిమ్మల్ని బెదిరించాలని బాంబు వేశాం, భయపెట్టాలని బాంబు వేశాం. భయపెట్టడం కూడా ఎందుకోసం? మమ్మల్ని మీరు చంపుతున్నారు కనుక, మమ్మల్ని నేరస్తులు చేస్తున్నారు కనుక, దోపిడీ చేస్తున్నారు కనుక, మీకు అర్థం కావాలి కనుక మేము బాంబు వేశాం. ఆ ఉద్దేశాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే నేను నేరస్తుని కాదు అని ఒక పెద్ద కోర్టు వాంగ్మూలం ఇచ్చాను.
ఇది చారిత్రాత్మకమైనటువంటిది. అంటే ఇన్ని రకాలుగా సమాజాన్ని ఆ 10 సంవత్సరాల కాలం చాలా అద్భుతంగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆజాద్ చంద్రశేఖర్ తీసుకెళ్ళి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన పాల్గొంటే తీసుకెళ్ళి పట్టుకొని, చిన్న పిల్లవాడు కదా, అందరిట్లో లైన్గా పోతుంటే పోలీసుల మీద దాడి చేశాడు. పోలీసులు అంటే కోపం, దాడి చేశాడు. దొరకబట్టుకున్నారు పోలీసులు. దొరకబట్టుకొని జడ్జి దగ్గర తీసుకెళ్ళారు. జడ్జి దగ్గర తీసుకెళ్తే జడ్జి ఒక 30 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు చిన్న పిల్లవాడికి. చిన్న పిల్లవాడిని కొడుతున్నారంటని చెప్పి మొత్తం వేలాది మంది ప్రజలందరూ తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. అందరూ చూస్తూ ఉంటే, నీ పేరేమిటి అంటే పేరు చెప్పలే. నీ పేరేమిటి? ఆజాద్. ఆజాద్ అంటే విముక్తి, స్వాతంత్రం. ఇట్లా తల్లి పేరేంటి, తల్లి పేరేంటంటే తల్లి పేరు చెప్పకుండా ఒక సందర్భంలో స్వాతంత్రం అని, ఇంకొక సందర్భంలో విప్లవం అని, ఇంకో సందర్భంలో ఆజాద్ అని ఇట్లే చెప్పాడు తప్ప అసలు చిన్న పిల్లవాడికి ఎంత ఆకాంక్ష, ఎంత పట్టుదల, ఎంత కమిట్మెంట్, భయం లేకుండా. అంటే ఆనాటి తరం అట్లా ఆలోచించి, ఆనాటి జనరేషన్ అట్లాంటి పాత్ర వహించింది. దేశమంతా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అప్పుడు గాంధీ నడుపుతున్న పోరాటానికి భిన్నమైన ఒక పోరాటం ముందుకొచ్చింది విద్యార్థి యువకులు చేయటం వల్ల. ఆ పోరాటమే బ్రిటిష్ వాళ్ళను భయపెట్టింది. ఆ పోరాటమే బ్రిటిష్ వాళ్ళు మన దేశ ప్రజల మీద దాడి చేయకుండా కొద్దిగా నిలువరించి, మన వాళ్ళని చంపకుండా నిలువరించి, వీళ్ళు ఉన్నారు ఏమైనా చేస్తారని ఒక భయం అధికారంలో పుట్టి. సో అది 1930, 35, 40 వచ్చే నాటికి క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోవాలి, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళిపోవాలనే నినాదంలో గాంధీ కాంగ్రెస్ నినాదం ఇచ్చింది. కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఈ పోరాటంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమం నడుస్తున్న కాలంలోనే ఇక్కడ తెలంగాణ నేల మీద నైజాం పరిపాలిస్తున్నాడు. 1724 నుంచి మొదలుపెట్టి నైజాం 200 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతాన్ని. చివరి నిజాం, 8వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టారు, నిజాం కాలేజీ పెట్టారు, వరంగల్లో కాలేజీ పెట్టారు. చదువుకున్నటువంటి పిల్లలందరూ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు నిజాం కాలేజీలో చదువుకోవాలి, రెడ్డి హాస్టల్లో ఉండాలి, నిజాం కాలేజీలో చదువుకోవాలి, వైశ్య హాస్టల్లో ఉండాలి. ఇట్లా వీళ్ళందరూ ఎవరు? బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలే, పేదవాళ్ళ పిల్లలు కాదు. నిజాం కాలేజీలో చదువుకునే వాళ్ళందరంటే భూస్వాముల పిల్లలు, జాగీర్దార్ల పిల్లలు, జమీందార్ల పిల్లలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ చదువుకోవడానికి ఒక దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారు? దేశమంతా స్వాతంత్ర పోరాటం నడుస్తున్నది, మరి తెలంగాణలో నిజాంకు వ్యతిరేక పోరాటం ఎందుకు నడపకూడదు అని ఒక ప్రశ్న వేసుకున్నారు మీలాంటి వాళ్ళే. డిగ్రీ చదివే పోరగాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేయకూడదు? వట్టికోట ఆలవర స్వామి అనే ఒక స్కూల్లో చదివే పిల్లవాడు నక్కరకల్లో ఒక సార్ దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. చెరువు మాదారం అనే ఊరు నుంచి నక్కరకల్లుకు వచ్చాడు. నక్కరకల్లో పంతుల దగ్గర చదువుకుంటే రోజు స్కూల్కి వెళ్తే ప్రార్థన చేయాలి. జనగణమనాది నాయక జయ అని ఉంది కదా ప్రార్థన. అప్పుడు ప్రార్థన ఉండేది ఏమిటంటే, ఈ భూమి మీద సూర్యుడు ఉన్నంత కాలం మీర్ ఉస్మాన్ అలీ ఖానే మన రాజు అని ప్రార్థన ఉంటుంది. నచ్చలేదు ఆయనకు అది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే నిజాం అంటే దోపిడీ చేసేవాడు, నిజాం అంటే చంపేవాడు. సూర్యుడు ఉన్నంత వరకు వాడే ఉండాలంటే ఇంకా వాడే పరిపాలకుడు అంటే వాడు ఎప్పుడు మనల్ని చంపుతూ ఉండాలి. ఇది నచ్చలేదు ఆయనకి. నచ్చకేం చేశాడు? పోరాటాన్ని మొదలుపెట్టాడు మెల్లగా. మగ్దూమ్ మొహిద్దీన్, మగ్దూమ్ భవన్ ఇది తెలుసా? ఇది మగ్దూమ్ భవన్. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. నాకు జ్ఞాపకాలు ఇక్కడికి రాగానే నాకు 7వ తరగతిలోకి వెళ్ళిపోతాను నేను. ఫస్ట్ హైదరాబాద్ చూడటం అంటే వీడికి రావటం. ఈ భవనాన్ని చూసి అమ్మో ఇంత పొడుగుందని, ఇవన్నీ ఏమి లేవు అప్పుడు. ఇక్కడ మినరో హోటల్ ఉండేది, ఇదే పొడుగ్గా కనిపించేది, పైగా ఎర్ర కలర్ వేస్తే ఇంకా చాలా. మగ్దూమ్ అనే పేరు పెట్టారు కదా దీనికి. మగ్దూమ్ అనేటటువంటి ఆయన ఒక స్టూడెంట్, నిజాం కాలేజ్ స్టూడెంట్. ఈ మగ్దూమ్ మొహిద్దీన్ విద్యార్థిగా బాగా చదువుకొని ఇంగ్లీషు, ఉర్దూ అన్ని భాషలు వచ్చు, కవిత్వం చదువుకొని, ప్రపంచ చరిత్ర చదువుకొని, కమ్యూనిస్టు పార్టీని తెలుసుకొని ఆ కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభం చేసి మొట్టమొదలు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఉపాధ్యాయ సంఘం పెట్టింది మగ్దూమ్ మొహిద్దీన్. ఎస్టీయు అనే ఒక సంఘం ఉన్నది, ఉపాధ్యాయ సంఘం, స్టేట్ టీచర్స్ యూనియన్ అని. ఎస్టీయు అనే సంఘాన్ని మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం అంటే ఎస్టీయుఏ ఆయనే పెట్టాడు. ఆయనే మొదటి కార్మిక సంఘం పెట్టాడు. రిక్షా వాళ్ళందరినీ ఏకం చేసి రిక్షా సంఘం పెట్టాడు. అన్ని సంఘాలను పెట్టి నిజాంకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాడు. సో ఇట్లాంటి వాళ్ళందరూ, సురవరం ప్రతాపరెడ్డి లా చదువుకున్నాడు, లా చేద్దామని హైదరాబాద్కు వచ్చాడు లాయర్గా ఉద్యోగం కోసం. హైదరాబాద్కు వస్తే
లాయర్గా ఉద్యోగం ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి రెడ్డి హాస్టల్ వార్డన్గా పెట్టారు. రెడ్డి హాస్టల్ వార్డన్గా పెడితే ఎవరుంటారు అక్కడ? స్టూడెంట్స్ ఉంటారు. ఈయన ఏం చేశాడు? ఈయననే ఒక స్టూడెంట్ లాంటి వాడు, వాళ్ళకి ఈయన వార్డన్, ఆ స్టూడెంట్ ఈయన అందరు కలిసి ఏం చేశారు? దేశంలో ఉన్న పుస్తకాలన్నీ అక్కడికి తీసుకొచ్చి లైబ్రరీలో పెట్టుకొని ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. వేరే రాష్ట్రాల్లో నిషేధించిన పుస్తకాలు కూడా ఇక్కడికి వచ్చాయి. ఆ నిషేధించిన పుస్తకాలను చదువుతూ ఉంటే సురవరం ప్రతాపరెడ్డి విన కేసు పెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి పెదనాన్న. కేసు పెట్టారు ఆయన మీద. కేసు పెడితే ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన పెద్ద మనిషి పోలీస్ కమిషనర్ హైదరాబాద్కి ఆ రోజుల్లో. ఆ పోలీస్ కమిషనర్ కనుక ఆయన మీద కేసు కాకుండా, లేదు ఈ పుస్తకం నా దగ్గర ఉంది, నేను తెప్పించుకున్నా, సుధాకర్ ఆయన ప్రతాపరెడ్డి గారు తెప్పించింది, నేను తెప్పించాను, అసలు పుస్తకం ఎట్లుందో చూద్దామని రిపోర్ట్ రాసి పంపించాడట ఆయన. అట్లా తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు మెల్లగా నిజాంకు వ్యతిరేకంగా కదలికను మొదలుపెట్టారు. ఉస్మాన్ యూనివర్సిటీలో కదలికను మొదలుపెట్టారు, జిల్లాల్లో కదలికను మొదలుపెట్టారు. మొదలుపెట్టి గ్రామాల్లో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు చేస్తున్న పోరాటంలో భాగమై, రావి నారాయణ రెడ్డి చేస్తున్న పోరాటంలో, దొడ్డి కొమరయ్య, బందగి, చాకలైలమ్మ చేస్తున్న పోరాటంలో, హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అందరూ వెళ్ళి ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి ఇక్కడ హైదరాబాద్లో మీటింగులు పెట్టి ఆ పోరాటం విజయవంతం కావడానికి వాళ్ళు కారణమయ్యారు. దేశంలో పోరాటం అలా నడుస్తుంది, విద్యార్థి యువతరం పాల్గొంటున్నారు. తెలంగాణలో పోరాటం ఇలా నడుస్తుంది, ఈ పోరాటానికి ఇక్కడ విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు. ఇట్లా నడుస్తూ ఉన్నప్పుడు 1948లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏబీవీ పైన సంఘం పెట్టుకున్నారు. వాళ్ళు ఒక సంఘాన్ని మొదలుపెట్టారు. 1956 వచ్చే నాటికి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఒక సంఘం పెట్టుకోవాలి విద్యార్థుల కోసమని వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1964లో ఎస్ఎఫ్ఐ అనే ఒక సంఘం, ఏఐఎస్ఎఫ్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులందరూ కలిసి వాళ్ళు ఎస్ఎఫ్ఐ అనే ఒక సంఘం పెట్టుకున్నారు. ఇలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ అనే గ్రామంలో ఒక చిన్న నిప్పురవ్వ అంటుకున్నది. చార్ మజుందార్, ఖాన్ సన్యాల్ అనే ఇద్దరు లీడర్లు పశ్చిమ బెంగాల్లో సిపిఐ పార్టీలో పనిచేసే వాళ్ళు. సిపిఐ పార్టీ నుంచి సిపిఎంలోకి వెళ్ళారు. సిపిఎం నుంచి ఇంకాస్త ముందుకెళ్ళిపోయి నక్సల్బరీ గ్రామంలో ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు 1967 మే 23వ తారీఖు నాడు. ఆ పోరాటం ఒక్కసారి ప్రపంచాన్ని ఆకర్షించింది, దేశాన్ని ఆకర్షించినప్పుడు మరి విద్యార్థులు ఏం ఆలోచించారు? ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, బెంగాల్ యూనివర్సిటీ విద్యార్థులు, కలకత్తా యూనివర్సిటీ విద్యార్థులు, బాంబే యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం ఆలోచించారు మీలాంటి వాళ్ళు అంటే, సిపిఐ సిపిఎం వీళ్ళతో పాటు నక్సలైట్లు కూడా భారతదేశాన్ని మార్చడానికి ముందుకొస్తున్నారు కనుక మనమందరం ఆ పోరాటంలో భాగం కావాలని ఆనాటి విద్యార్థులందరూ పోరాటంలోకి ప్రవేశించారు. ఆ పోరాటంలోకి ప్రవేశించిన వాళ్ళు భారతదేశాన్ని మార్చడానికి తమ ఉజ్వలమైన త్యాగాలను, ప్రాణాలను త్యాగం చేశారు. ఆ పోరాట ప్రభావానికి గురైనటువంటి వాడే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి. విద్యార్థులను ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ర్యాగింగ్కి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు. హాస్టల్లో ఆ రోజుల్లో భూస్వాముల పిల్లలు, పై కులాల వాళ్ళ పిల్లలు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. అక్కడక్కడ ఎవరైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. ఒకరో ఇద్దరు వచ్చినప్పుడు హాస్టల్లో అందరూ కలిసి మెస్ తినేవాళ్ళు. అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఈ పై కులాల వాళ్ళ పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే ప్లేట్ తీసుకొని వచ్చి ఆ ప్లేట్లో ఆల్రెడీ కడిగి పెడతారు. కడిగి పెట్టిన ప్లేటును అందులో ఉప్పేసి మళ్ళొక్కసారి కడిగి దాంట్లో తింటూ ఉండేవాళ్ళు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలందరూ ఒకవైపు, వీళ్ళందరూ ఒకవైపు ఉండేవాళ్ళట. ఇలా వివక్ష కొనసాగుతూ ఉండేది. ఈ వివక్షను చూసినటువంటి జార్జ్ రెడ్డి వెంటనే ఇది కరెక్ట్ కాదు, మీరు కుల వివక్ష పాటించకూడదు, మత వివక్ష పాటించకూడదు, ర్యాగింగ్ చేయకూడదు, ఇది తప్పు, ఎవరైనా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ సమానమే. ఏబీవీపీ వాళ్ళకు వ్యతిరేకంగా చిన్న ఆర్గనైజేషన్ నిర్మాణం చేసి పోరాటం చేశాడు. ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడ్డాడు. నిలబడితే ఏం చేశారు? ఆయనని ఒంటరిగా పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, హాస్టల్ దగ్గర, హాస్టల్కు పిలిపించి కత్తులతో పొడిచి ఒక్కరిని పట్టుకొని ఒక 30 మంది చంపేశారు. గోల్డ్ మెడలిస్ట్ ఆయన, ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన పేపర్ దిద్దడానికి బాంబే యూనివర్సిటీకి పంపిస్తే ఫిజిక్స్ ప్రొఫెసర్, బాంబే యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ 100కి 100 మార్కులు వేసి ఉస్మాన్ యూనివర్సిటీ వీసీకి ఫోన్ చేసి ఆయన అడిగాడట, నేను ఈ స్టూడెంట్ను కలవాలనుకుంటున్నా అని అడిగాడట. అసలుకి ఎవరికైనా ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందండి? మార్కులు రాకపోతే నాకు తక్కువ మార్కులు ఎందుకు వేసిండ్రు, నాకు 80 మార్కులు ఎందుకు వేయలేదు, పేపర్ ఏం రాయకుండా కూడా నాకు 80 మార్కులు ఎందుకు వేయకూడదు అని కొట్లాడే నాయకులు చూశాను నేను. నాకు పిహెచ్డి సీట్ ఎందుకు రాలేదని కొట్లాడే నాయకులు చూసిన. కానీ ఒక ప్రొఫెసర్
గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి ఆయనని, విద్యార్థి పేపర్ నేను ఆయనను కలవాలనుకుంటున్న ఆ పేపర్ దిద్దినటువంటి ఆయన చివరికి నా దగ్గర పిహెచ్డి చేస్తానంటే నేను ఆయనకి ఫెలోషిప్ ఇస్తానని చెప్పి ఆయననే స్వయంగా లేఖ రాశాడట. అట్లా బాంబే వెళ్ళాల్సినటువంటి వాడు బాంబే వెళ్ళకుండా ఒకవేళ బాంబే వెళ్ళి ఉంటే అక్కడ పిహెచ్డిలో జాయిన్ అయ్యి ఉంటే ఇవాళ ఫిజిక్స్లో ఎన్ని గొప్ప విషయాన్ని కనిపెట్టేవాడో మనకు తెలియదు. కానీ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? నేను అక్కడికి వెళితే ఒక మంచి ప్రొఫెసర్ అవుతా కావచ్చు, కానీ నేను ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలి, చరిత్రలో భాగం కావాలి, ఈ పేదరికం పోవాలి, అన్యాయం పోవాలి, దోపిడీ దౌర్జన్యం పోవాలి అనుకొని ఇక్కడనే నిలబడి పోరాటం చేశాడు. పోరాటంలో ఒరిగిపోయాడు, ప్రాణత్యాగం చేశాడు. అది ఆయనకున్నటువంటి శక్తి. ఆనాటి విద్యార్థి యువతరం ఇట్లా ఆలోచిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఎమర్జెన్సీ వచ్చింది 1975లో. 1975లో ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఆ ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టారు. అన్ని బంద్. ఎవరు సభలు పెట్టొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు రాయొద్దు. ఎవరైనా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పడేసి. ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వయసున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు జైలు జీవితం గడిపిన వాళ్ళే. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో సిపిఐ పార్టీలో ఉన్న ప్రముఖులందరూ జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ. సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళు, విప్లవ రచయితలు, పరోక్ష సంఘాల నాయకులు, కవులు, కళాకారులు అందరూ జైలు జీవితం గడిపారు. అందరినీ ప్రజల తరపున నిలబడి మాట్లాడే వాళ్ళందరినీ జైల్లో పడేస్తే అప్పుడు మళ్ళీ విద్యార్థులే ఏం చేశారు? అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఇందిరాగాంధీ అవినీతి చేసింది. ఇందిరాగాంధీ అవినీతి చేసి ఎన్నికలు గెలిచింది కనుక ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి అయ్యే నైతిక హక్కు లేదని దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం నిర్మాణం చేసి ఆ పోరాటంలో భాగమై ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేసేటట్లు జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో విద్యార్థి యువతరం కదిలేదు. ఆ రోజుల్లో విద్యార్థుల్ని పట్టుకెళ్లి సూరపనేని జనార్దన్ లాంటి వాళ్ళని పట్టుకెళ్లి గిరాయిపల్లి అడవుల్లో పోలీసులు కాల్చి చంపారు. కాల్చి చంపినా కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు తప్ప విద్యార్థులు వెనకడుగు వేయలేదు. సమాజాన్ని మార్చాలనే తపనతో పనిచేశారు. ఇందిరాగాంధీని దించేశారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులకి అది కూలిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు కావాలి, భారతదేశం అందరికీ హక్కులు రావాలి, చదువుకోవడానికి అవకాశం ఉండాలి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకోవడానికి అవకాశం ఉండాలి, రిజర్వేషన్లు సరిగ్గా లేవు. అలాంటి సమయంలో మండల కమిషన్ ఉద్యమాన్ని నడపాలనుకున్నప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ పోరాటాన్ని నిర్మాణం చేసి ఇవాళ మీరందరూ అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ బీసీలకి, ఎస్సీలకు, ఎస్టీలకు అయితే రాజ్యాంగబద్ధంగా ఉండింది. కానీ బీసీలకు వచ్చిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా లేదు. మండల్ కమిషన్ అమలు చేయటం మూలంగా 1989 విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో విద్యార్థులు చేసిన పోరాట ఫలితంగా బీసీలకి కూడా అన్ని విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ రావాలని, కావాలని, అది రాజ్యాంగబద్ధంగా ఉండాలని, చట్టబద్ధం కావాలని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చేసిన పోరాట ఫలితంగా ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తుంది. స్కాలర్షిప్ ఎంత ఉండేదో తెలుసా? మాకన్నా ముందు రోజుల్లో 1970ల కాలంలో స్కాలర్షిప్ ఒక హాస్టల్లో ఉండడానికైనా లేదా చదువుకోవడానికైనా 20 రూపాయల స్కాలర్షిప్ ఉండేది. 20 రూపాయల స్కాలర్షిప్ను పోరాటం చేసి 70 రూపాయలు చేశారు విద్యార్థులు. 70 రూపాయలు 250 చేశారు. 250 500 అయింది. 500 ఇవాళ 1500 అయింది. ఒక రోజుకి హాస్టల్లో, సోషల్ హాస్టల్లో, స్కూల్ హాస్టల్లో తినడానికి 75 పైసలు ఉండేది. జస్ట్ 75 పైసలు. 75 పైసలతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు పెట్టి 75 పైసలు సరిపోవు కనుక దాన్ని ఏం చేశారు? 2 రూపాయలు చేశారు విద్యార్థుల పోరాటాల వల్ల. తర్వాత 4 రూపాయలు చేశారు. తర్వాత 7 రూపాయలు చేశారు. ఇప్పుడు గురుకులాల్లో దాదాపుగా 70 రూపాయలకు పై ఇస్తున్నారు రోజు భోజనానికి. 75 పైసలు ఉన్నది 70 రూపాయలు అయ్యిందంటే ఎట్లా అయింది? ప్రభుత్వం ఏమైనా దయదలిసి ఇచ్చింది అనుకుంటున్నారా? ఏఎస్ఎఫ్ లాంటి సంఘాలు ముందు నిలబడి పోరాటం చేయటం మూలంగా అది 70 రూపాయలకు వచ్చింది. సమాజంలో విద్యార్థులు ఎప్పుడు కూడా మౌనంగా లేరు. విద్యార్థి యువతరం సమాజాన్ని చైతన్యం చేస్తూ కదలిస్తూ వస్తూ ఉన్నారు. మార్పులో భాగం అవుతూ వస్తూ ఉన్నారు. తర్వాత మీ కళ్ళ ముందల జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మీరందరూ స్కూల్లో ఉన్న రోజులు, ఇప్పుడు 12 సంవత్సరాలైంది, పుష్కర కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు బహుశా మీకు 10 ఏళ్ల వయసు ఉండి ఉంటుంది ఇక్కడ ఉన్న చాలామందికి. 10 ఏళ్ల కిందట జరిగిన, 12 ఏళ్ల కిందట జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలై ఆనాడు
ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరావరి పోరాటం నడిచింది. ఆ హోరావరి పోరాటంలో సిటీ కాలేజ్ నుంచి మొదలై సిటీ కాలేజ్లో 3 విద్యార్థులు కాల్పులు జరిగితే చనిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీ వెనుక జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఆ రైల్వే డబ్బాను తగలబెట్టడానికి వెళ్ళి అక్కడ 2 విద్యార్థులు చనిపోయారు. అంటే మౌనంగా ఉన్న సమాజాన్ని ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చైతన్యం చేస్తూ ఉంటారు. అలా చైతన్యం చేసే క్రమంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం 69లో 370 మంది చనిపోయారు. 370 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ 2000 సంవత్సరంలో 1996లో ఉద్యమం మొదలైనప్పుడు రాజకీయ నాయకులందరూ పోరాటం కాసేపు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చారు. ఇదో ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రెహమాన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాడప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి రాజకీయ నాయకులందరినీ పక్కన పెట్టి విద్యార్థులు ఒక జాక్ ఏర్పడి ఆ జాకు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు 3 లక్షల మందితో ఒక సభ జరిపారు. 2010 జనవరి 3వ తారీఖున 3 లక్షల మందితో సభ జరిపి ఆ సభ నుంచి ఒక స్లోగన్ ఇచ్చారు. సంక్రాంతి పండగకి వెళ్తున్న హైదరాబాద్ను వదిలేసి సంక్రాంతి పండగకి దాదాపు 30 లక్షల మంది బయటకు వెళ్తారు. ఈ హైదరాబాద్ జనాభా 1 కోటి జనాభా అయితే 30 లక్షల మంది సంక్రాంతి పండుగప్పుడు బయటకు వెళ్తారు. 30 లక్షల మంది బయటకు వెళ్ళిన వాళ్ళు తెలంగాణ ఇచ్చే వరకు ఇక మీరు మళ్ళీ ఇటు రావద్దు, మీరు అటే ఉండాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు. భయపడిపోయింది గవర్నమెంట్ అంతా, ప్రభుత్వం భయపడిపోయింది. ఒక విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ముందు నుంచి ఒక స్లోగన్ ఇస్తే, ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి భయపడిపోయాడు ఏం జరుగుతుందో అని. అది విద్యార్థుల శక్తి. ఆర్ట్స్ కాలేజీ ముందు టెంట్ వేసి నిరవధికంగా పోరాటం చేసి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ని కదిలించి పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవటం అనేది మన కళ్ళ ముందు, మీ అందరి కళ్ళ ముందు విద్యార్థుల పోరాటం వలన సాధ్యమైంది తప్ప వేరే కారణం కాదు. ఇప్పుడు నేను మీకు ఇంత చరిత్ర చెప్పాను. ఈ మొత్తం చరిత్రలో విద్యార్థులు నిర్వర్తించిన పాత్ర ఏమిటో మీకు అర్థమైంది. ఇప్పుడు 2 కోట్ల మంది ఇన్స్టాగ్రాములో కాక్రోచ్ ఇన్స్టాగ్రాములో చేరితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏమైనా జరగాలంటే ఏం చేయాలి? భగత్ సింగ్ ఏం చేశాడో, ఆజాద్ చంద్రశేఖర్ ఏం చేశాడో, ప్రఫుల్ల చాకి ఏం చేశాడు, జార్జ్ రెడ్డి ఏం చేశాడు, ఇట్లా చరిత్ర మొత్తంలో వాట్సాప్ గ్రూప్లలో ఇన్స్టాగ్రామ్ గ్రూప్లలో చేరినంత మాత్రాన జరిగేది ఏముండదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల్లో భాగం కావాలి. ప్రజలు చేసే పోరాటంలో భాగం కావాలి. మొట్టమొదలు సిద్ధాంత అవగాహన ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. సినిమా కాదు ఇది, వాస్తవ జీవితం, నిజ జీవితం. సినిమాలో ఒక హీరో వెళ్ళి టప్ప 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 100 మంది గుండాలను కొట్టేస్తాడు కదా. ఈ మధ్యన 100 మంది ఏంది 1000 మందిని కూడా కొట్టే సినిమాలు వస్తున్నాయి. కనుక అట్లా ఉండదు జీవితం అంటే. జీవితం అనేది యథార్థం. ఈ యథార్థ జీవితంలో మనము సిద్ధాంత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఏఎస్ఎఫ్ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతుందంటే మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మార్క్సిజం అనే సిద్ధాంతం వర్గ పోరాట సిద్ధాంతం. వర్గ పోరాటం అంటే దోపిడీ వర్గాన్ని కూల్చడానికి దోపిడీకి గురయ్యే వర్గం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ దోపిడీకి గురయ్యే వర్గం కార్మికులు, దోపిడీకి గురయ్యే వర్గం రైతులు, దోపిడీకి గురయ్యే వర్గం కూలీలు, దోపిడీకి గురయ్యే వర్గం దళితులు, దోపిడీకి గురయ్యే వర్గం విద్యార్థులు. ఈ దోపిడీకి గురయ్యే వర్గంలో ఉన్నటువంటి మనం అందరం దోపిడీ చేసే వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధాంతపరమైన ఆలోచన పెరిగినప్పుడే పోరాటం చేయగలుగుతాం. లేకపోతే ఒరిగడ్డి మంట మాత్రమే అవుతుంది. అందుకే నిదానంగా పోరాటం జరగాలి, నిదానంగా జరగాలి. ఇప్పుడు మనము పల్లి తీసుకెళ్ళి వేస్తాం నాగటి చాల్లో, పొద్దుడికి వెళ్ళి ఇట్లా చూస్తాం. మనకు తెలియదు కదా అది ఎన్ని రోజుల్లో మొలకెత్తుతుంది. మనం ఇట్లా చూస్తే నెక్స్ట్ రోజు మొలకెత్తలే. మొలకెత్తకపోతే ఏం చేసాం? మళ్ళీ తీసేవాళ్ళం. దాన్ని తీసి ఇది అసలు మొలకెత్తుతుందా ఏం చేస్తున్నాం? మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పెట్టేవాళ్ళం. దానికి ఒక టైం ఉంటుంది. మనం ఇవాళ నాటి సాయంత్రం రాదంటే రాదు. కోడి గుడ్డును పొదిగేసిన తర్వాత 21 రోజు రాకుండా కోడి గుడ్డులో నుంచి కోడి పిల్ల బయటికి రాదు. కనుక నిదానంగా జరిగే పోరాటం ఒరిగడ్డి మంటలాగా కాకుండా ఇప్పుడు ఈ 2 కోట్ల మంది వాళ్ళ విద్యార్థి యువతరాన్ని మీరు ఏం చేయాలంటే, ఇవాళ అనుకూలమైన పరిస్థితి ఉంది దేశంలో. 80 కోట్ల మంది యూత్ ఉన్నారు కనుక ఈ యూత్ ప్రపంచాన్ని మార్చగలరు. నవతరమా యువతరమా ఇదే అదును కదిలిరం అన్నాడు చెరబండరాజు. ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, నీ నెత్తురు చిందించగా ఈ దేశం ఫలించాలి. యువతరమా నవతరమా ఇదే అదును కదలిరమ్ము అన్నాడు. ఇవాళ 80 కోట్ల మంది యువతరానికి నాయకత్వం వహించే బాధ్యత సిద్ధాంత శక్తి కలిగిన మీకు మాత్రమే ఉంటుంది. వాళ్లకు నాయకత్వం వహించాలంటే మొట్టమొదలు మనం క్రమశిక్షణతో ఉండాలి.
మన క్రమశిక్షణ చూస్తే ఎదుటివాడు బెదిరిపోవాలి. అరాచకంగా ఉండకూడదు, క్రమశిక్షణతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనకు రాకపోయినా పర్వాలేదు, 10 మంది విద్యార్థులతో పాటు మనం వెళ్ళినప్పుడు 10 మంది విద్యార్థులకు ప్రయోజనం జరిగేది చూడాలా తప్ప వ్యక్తిగా నాకు ప్రయోజనం జరిగేది ఏది చూసేవాడు కమ్యూనిస్టు కాదు, మార్క్సిస్టు కాదు. సమిష్టి ప్రయోజనం గురించి ఆలోచించాలి మీరు ఎప్పుడైనా. క్రమశిక్షణ, నిజాయితీ, సిద్ధాంత అవగాహన, కమిట్మెంట్. సిద్ధాంత అవగాహన ఖచ్చితంగా ఉండాలి మీ అందరికీ. మార్క్సిజం అంటే ఏమిటో తెలిసినప్పుడే ఈ మార్క్సిజంతో, ఈ ఏఎస్ఎఫ్తో మీరు దీర్ఘకాలం ఉంటారు. మార్క్సిజం మీకు తెలవకపోతే అది మన బ్లడ్ అండ్ ఫ్లెష్లో భాగం కావాలి, మన రక్తములో, మన మాంసములో అది భాగం కావాలి. మార్క్సిజం అది భాగం అయితే దాన్ని వదిలిపెట్టిపోరు ఇంకెప్పుడు కూడా. ఈ వయసులో ఒక్కసారి మీ మెదడుకి ఎక్కిందంటే సరిగ్గా మీ వయసులో అది నా మెదడుకి ఎక్కింది, నేను చనిపోయే వరకు అది నా మెదడులో ఉంటుంది, నన్ను ఏం చేయలేరు ఇంకా. కనుక ఒక్కసారి మన మెదడులోకి ఎక్కిందంటే దాని అంత గొప్పది. సోషలిజం స్వప్నసీమ కానే కాదు నిజం సుమ. సోషలిజం స్వప్నసీమ కానే కాదు నిజం సుమ. ఆకలంత సహజమది, అన్నమంత అవసరమది. అన్నం తినాలి అనేది స్వప్నం కాదు, కల కాదు, అవసరం. కనుక సోషలిజం అనేది అవసరం, అన్నం అంత అవసరం. ఆ సోషలిజాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నంలో తప్పనిసరిగా ఏఐఎస్ఎఫ్తో భాగంగా మీతో నడుస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.